పెద్దపల్లి జిల్లాలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటించారు. ఆగస్టు 13న నిర్వహించనున్న వికలాంగుల మహాగర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడ నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా వికలాంగులకు ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇచ్చి తన మాట నిలుపుకున్నాడని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెన్షన్ పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నెల జీతం ఎప్పుడు తీసుకుంటుండ్రు, మంత్రులు తమ నెల జీతం ఎప్పుడు తీసుకుంటుండ్రు, ఎమ్మెల్యేలు తమ నెల జీతం ఎప్పుడు తీసుకుంటుండ్రు, అధికారులు వాళ్ళ నెల జీతం ఎప్పుడు తీసుకుంటుండ్రు, ఉద్యోగస్తులు నెల జీతం ఎప్పుడు తీసుకుంటుండ్రు. మొదటి రోజు మొదటి వారంలో తీసుకుంటారు కదా. మరి పెన్షన్ మీద ఆధారపడే వాళ్లకు జూన్ నెల పెన్షన్ జూలై 25 పడకపోతే ఇదంతా అన్యాయం. మూడోది, మన వృద్ధుల వితంతులకు ఏ హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలన్నా చేయాలి, లేకపోతే రాజీనామా చేసి ఇంటికన్నా ఆయన కూర్చోవాలి. పెన్షన్ పెంచుతాడా, గద్దె దిగిపోతాడా? 20,000 కోట్ల రూపాయల డబ్బు వీళ్ళది ఎటుపోయిందంటే ప్రభుత్వం లెక్కలు చెప్పింది. మధ్యలో ఎటుపోయిందంటే ప్రభుత్వం లెక్కలు చెప్పింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం లెక్కలు చెప్తూ